ఇక అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధమైంది. పూర్తి సన్నద్ధతతో ఉండాలని సన్ రైజ్ ఫ్లీట్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈఎన్సీ చీఫ్ పెందార్కర్ పరిస్థితి సమీక్షించారు. యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లలో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ విక్రాంత్ అరేబియా సముద్రంలో మోహరించింది. అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధమైంది. పూర్తి సన్నద్ధతతో ఉండాలని సన్ రైజ్ ఫ్లీట్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో వాసు. చందు, ఉగ్రవాదుల దాడి తదనంతరం దేశంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో తూర్పు నావికాదళం కూడా అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించింది. తూర్పు నావికాదళం ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా గతం నుంచి కూడా థ్రెట్లోనే ఉంటుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇతర దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు వేరే విధంగా దాడి చేసే అవకాశాలని కూడా నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో తూర్పు నావికాదళం కూడా మొత్తం కూడా సన్నద్ధమైంది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైతే సన్నద్ధమైంది. నావికాదళం సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మొత్తం సన్ రైజ్ ఫ్లీట్లో ఈ విషయాలు కూడా చర్చించడం జరిగింది. ఎనీ టైం ఏదైనా ఎదుర్కొనేందుకు, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నాం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అత్యవసరంగా ఉన్నటువంటి సెలవులను కూడా రద్దు చేయడం జరిగింది. మొత్తం సబ్మెరీన్ అయితేనే లేకపోతే యుద్ధ విమానాల్లో చేసేవాళ్ళు మొత్తం వీళ్ళందరూ కూడా సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటా సిద్ధమని తూర్పు నావికాదళం అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వీసాలు కూడా రద్దు చేస్తున్నట్టుగా కూడా ఆ కలెక్టర్ ఆదేశాలు ఉంది. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎల్లుండి 27వ తేదీ వరకు కూడా మొత్తం పాకిస్తానీలందరూ కూడా ఇక్కడ దేశం విడిచి వెళ్ళిపోవాలని కూడా కోరటం జరిగింది. అదేవిధంగా కొత్త విషయాలు కూడా ఇక ఇవ్వబడి కూడా ప్రకటించడం జరిగింది. ఈ మేరకు కలెక్టర్ కూడా పోలీసులకు కూడా ఆదేశాలు చేశారు. ఎవరెవరో పాకిస్తాన్లో, ఎందుకంటే ఇది మొత్తం నావికాదళం అయితేనే లేకపోతే త్రిదళాలు అయితే మొత్తం ఉత్తరాంధ్రలో విశాఖ చాలా ముఖ్యమైన నగరము. మొత్తం రాష్ట్రంలోనే ఏపీ రాష్ట్రంలో మొత్తం ప్రధానమైన నగరం. వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాలు సమ్మేళనంతో ఉండే మన నగరం. ఇక్కడ పాకిస్తాన్లో కూడా చాలామంది కూడా నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా గుర్తించమని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా అందుకు తగినట్టు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఎవరున్నారు అందరూ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎల్లుండి కల్లా మొత్తం ఏపీ రాష్ట్రం దేశం విడిచి వెళ్ళిపోవాలని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో కూడా అప్రమత్తంగా ఉండటం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నా కూడా అధికారులు అయితే తూర్పు నావికాదళం మొత్తం అధికారులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పరిస్థితిని మొత్తం కూడా ఈఎన్సీ పెందార్కర్ మొత్తం సమీక్షించారు. అందరితో కూడా మాట్లాడారు. నేవీ ఉద్యోగులు మొత్తం ఎవరెవరు ముఖ్యమైన ఉన్నారో అందరూ కూడా చర్చించడం జరిగింది. ఇప్పటికే అరేబియా సముద్రం మోహరించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ విక్రాంత్ ఇప్పటికే మోహరించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ తూర్పు నావికాదళం చాలా కీలకమైంది. ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో తూర్పు నావికాదళం చాలా ముఖ్యమైనది. గతంలో కూడా చాలాసార్లు కూడా ఉగ్రవాదుల నుంచి థ్రెట్ ఉంది. విశాఖ నగరం మహానగరానికి కూడా గతంలో కూడా చాలాసార్లు హెచ్చరికలు రావడం జరిగింది. కానీ ఇప్పుడు దేశంలో మారుతున్న పరిస్థితులు ప్రధాని ప్రకటించిన ప్రకటన ప్రకారం అయితే మొత్తం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తూర్పు నావికాదళం సర్వం సిద్ధం, దేనికైనా సిద్ధం అని కూడా తూర్పు నావికాదళం అధికారులు అయితే మొత్తం సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం అక్కడ నిఘా వర్గాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అయితేనే, పోర్ట్లు అయితేనే ఎక్కడికక్కడ కూడా అప్రమత్తం చేశారు, తనిఖీలు చేస్తున్నారు. మొత్తం అనుమానం వచ్చిన వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి ఎవరున్నా సరే వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోవాలని కూడా హెచ్చరించడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా మొత్తం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకే తమంతా కూడా సిద్ధమైన నావికాదళ అధికారులు అయితే ప్రకటించారు. చందు, రైట్, థ్యాంక్ యూ వాసు.